ధర్మరాజా, ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది. నువ్వు ఎన్నో అడిగావు, నేను ఎన్నో చెప్పా. ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా. ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి, నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో, అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకుని రా అని పరోక్షంగా ఆజ్ఞాపించాడు. బహుశः నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టె సర్దుకున్నట్టు, ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు, తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకొని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు ఒక్కడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మాఘమాసం అష్టమి తిథి వచ్చింది. ధర్మరాజు గారు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు. అనగా వచ్చితి ధర్మనందనుడా, ప్రణతి ఆచరించదా, నా పలుకు అవధరింపనవసరంబేని విను, సమయంబు మార్చి అగ్ని మొదలుగా తేదగు అట్టివాని తెచ్చితి, ఋత్విజుల్ వచ్చిరి, హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయహృదయ, వీరి చూడుము కనువిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చుచు మెలుచేసి దైవయోగంబు కాదే నీ ఒదవుటరయా, మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మావహిల్ల చేసెనని అభినందించి అతనికి అధిక హర్షమావహించే. ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు. తాత, నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది, నేను వచ్చాను, నేను ధర్మరాజుని. తాత, నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి. అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు. నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. నీ బంధువులందరూ వచ్చారు, రాజులందరూ వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు. ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యి ఊపుతాడే, అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్య స్థానమునందుంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకుని, దైవానుగ్రహం రా, పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు, పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు. చూసి, ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు. నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే, తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు. ఆయనకి శరీరం అస్థిరం, ఆత్మ శాశ్వతం. నష్టం ఎవరిది? ఇక పైన అలా చెప్పేవాడు లేడు. శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడేడి? అది కృష్ణ భగవానుడు చెప్పింది. ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు. అందుకు విను వెళ్ళి అన్నాడు. కాబట్టి పరమ సంతోషంతో ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. కావున భవితవ్యములకు నీ అడలగవలదు, పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా, తగనీకు కన్న పుత్రులు కారే. కొడుకా ధృతరాష్ట్ర, బెంగపెట్టుకోకు. దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింత పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా? కారణం ఒక్కటే, నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు. వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు. నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు. జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. దుర్యోధనాదులు మడిసిపోయారు. ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకో.
అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు. వీరిన్ పరిపాలింపుము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కూరగా ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. వాళ్ళని పరిపాలన చెయ్యి, చక్కగా వాళ్ళకి మంచి మార్గం చూపించు. నా కొడుకులు అనుకో, దగ్గరికి తీసుకో, వాళ్ళకి మంచి మార్గం చూపించు. పెద్దవాడివై పెద్దరికాన్ని వహించి ఉత్తముడిగా హాయిగా శేష జీవితాన్ని గడుపు అన్నాడు. అని ఒకసారి బంధువులందరి వంక చూశాడు. చూసి కృష్ణ పరమాత్మ వంక చూశాడు. చూసి 2 చేతులు కైమోడ్చాడు. నమస్కారం చేసి, దేవదేవా, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యొనర్చద కరుణచూడు. ఓ కృష్ణ, వాసుదేవ, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడా అంటే అక్కడ 2 చేతులతో కనపడుతున్నా ఆయనకి తత్వత విష్ణుస్వరూపంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి వాడా, నీకు నమస్కారం, నాకు దారి చూపించు అని. బలము నీవ నాకు భక్తుండనీయడ, అలుబిడ్డలేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన. ఓ కృష్ణ, నువ్వే నాకు బలం, నేను నిన్ను నమ్ముకున్నాను, నీకు భక్తుణ్ణి, నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఒక్కడిని, ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా శరీరం వదిలిపెట్టేయడానికి కృష్ణ పరమాత్మ నాకు అనుజ్ఞ కటాక్షించు అన్నాడు. మహానుభావుడు స్వచ్ఛంద మరణం. ఆయన తలుచుకుంటే నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే విడిచిపెడతాడు. కానీ ఎదురుగుండా పరాత్పరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుజ్ఞని అడిగాడు. ఎంత మర్యాద పాటించాడో చూడండి. అని, కృష్ణ, నా దోషం లేదు, నువ్వు నారాయణుడవని తెలుసు, అర్జునుడు నరుడని తెలుసు, నా శాయి శక్తులా ప్రయత్నించా, యుద్ధం ఆపడానికి నచ్చ చెప్పి చూశా, దుర్యోధనుడికి చెప్పా, వాడు వినలేదు. మీరు నరనారాయణులన్నా వాడు వినలేదు. యుద్ధానికి వచ్చాడు, సైన్యములన్నీ మడిసిపోయి. నా దోషం లేదు కృష్ణ, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా, ఇంతమంది మడిసిపోవడానికి నేను కారణం కాదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు భీష్ముణ్ణి చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుగలవు, దానగాదే బంటు ఓలిగంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. నాయన భీష్మ, ఎందుకయా బెంగ పెట్టుకున్నటువంటి మాటలు మాట్లాడతావు? అసలు నీ యందు తప్పు ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు లేదంటే ఏమిటి? నీ జీవితం మొత్తం మీద తప్పు లేదు. భగవంతుడు ధ్రువపత్రం ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తి వాంగ్మయంలో ఇక కనపడడం. మహాభారతంలో అంత ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు భీష్మాచార్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.